ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధంగా ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. నెత్తి పెద్ద జుట్టు లేదేంటి, అజయ్ బాబుకు జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడిగుడ్డు కొట్టినట్లుగా ఉంది ఏంటి అని చూస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రేమించిన జైలధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశారు. అజయ్ బాబు, నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న, అలా చూస్తూ ఉంటే బాగోలేదు, గుడ్డు కొడతామని చెప్పి జుట్టు తీసేశారు. దేవునికి మహిమలు చెల్లిస్తున్నాను. నా కాళ్ళకి ఆమెలు ఉంటాయి, రాళ్ళ మీద నడవలేదు, ఎండలో కూడా నడవలేదు. ఎర్రటి ఎండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు. ఒక ఖైదీని నిలబెడతారు కదా, మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నరహంతకుడిని నిలబెట్టినట్లు ఎర్రటి ఎండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి కారు ఎలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు. నన్ను జైలధికారులకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను జైలధికారులకి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో 5 రోజుల పాటు అదే డ్రెస్ ఉంచారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా జైలధికారులు ఒప్పుకోలేదు. ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కళ్ళజోడు తెచ్చుకుంటాను అని అడిగాను నన్ను అరెస్ట్ చేసే సమయంలో. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందమ్మా, స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఉండలేను, ఎడకన్ను కుడికన్ను లాగేస్తూ ఉంటుంది. నాకు స్పెట్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాక్కొని తీసుకుని వెళ్ళాను. సార్ నాకు మైగ్రేన్ టాబ్లెట్ కావాలి అని అంటే అమ్మనా బూతులు తిట్టారు నన్ను. బతికితే బతుకు, చేస్తే చావనా అని. జైలధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువును బట్టి అవమానించబడ్డాను, ప్రభువును బట్టి దూషించబడ్డాను. చాలా మంది గుండెలు జైలుకి వచ్చేసరికి అజయ్ బాబు మారిపోయాడు. నేను ఒకటే చెప్తానండి, రోజుకో మాట, పూటకు మాట, గంటకు మాట మార్చడానికి నేను అన్యుడి కాదు, క్రైస్తవుడిని. ఒక్కటే మాట, ఎప్పటికే 40 ఏళ్ళు బతికేశాను సార్, మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానని. యాక్సిడెంట్ జరగకపోతే, గుండె పొడిది రాకపోతే, కరోనా లాంటి దగ్గర మళ్ళీ మీదకి రాకపోతే, అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను. గుట్టి కట్టుకొని 1000 ఏళ్ళు అయితే నేను బతుకు. మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను, మీరు జాలి చూపించి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను. కాబట్టి చావంటే నాకు భయం ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉంటుంది. ఎందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు కూడా చెప్పాలి. ఆ మాట చెప్పడానికి ముందు నేను మీకు వచ్చిన కథ చెప్తాను. ఒక వీధిలో త్రాగుబోతు భర్త ఎప్పుడు చూడు బాగా తాగొచ్చి భార్యను పట్టుకుని కొడతా 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 ఉండేవాడు. అతను కొట్టే ఆ దెబ్బలకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా అనుకుంటూ క్యాన్లు పెట్టిందట. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట, నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చి వచ్చిందట. కొన్ని రోజులు గడిచాయి, ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారట. ఎవరిని? ఆవిడ్ని. సార్ నన్ను అరెస్ట్ చేశారేంటి అని అడిగిందట. అడిగితే ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెస్ చేస్తున్నావట బజార్లో. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావు అని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసామన్నట్టు. వెంటనే ఆ తెల్లట న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయలేదు సార్. మా ఆయన ప్రతిరోజు తాగొచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతుంటే సాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిసాను తప్ప జనాలు ఇబ్బంది పడడానికి కాదు అని అంటే పోలీసులు అన్నారట, మాకు అదంతా అనవసరం, నీ మీద న్యూసెన్స్ కేసు పైన చేయకపోతాను. నన్ను కూడా అట్లనే పంపించారు జైలుకి. నేను ఎందుకు జైలుకి పోయానో తెలుసా? నేను ఎందుకు జైలుకి వెళ్ళానో, నా మీద ఏ కేసులు పెట్టారో తెలుసా? బైబిల్ గ్రంథం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్తోంది. నేనేమన్నానంటే
క్రైస్తవ సమాజం యేసుక్రీస్తును ఒక ఆత్మగానే చూస్తాం తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పాను. ఆ మాట అన్నందుకి నా మీద కేసు పెట్టాను. చూడండి ఎంత గొప్ప కారణం. ఆయన విగ్రహం కాదు, అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు జారాను. ఇక రెండవది, మీ అందరికీ తెలుసు బైబిల్ అనం మనం దీన్ని హోలీ బైబిల్ అంటాం. ఏమంటాం? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఒకడా బైబిల్, ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని క్షమించండి నన్ను ఆడబిడ్డ అంటున్నాను, లంజల పుస్తకం ఇలాంటి బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేదు. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడానికి నోరెలా వస్తుందిరా నీకు? మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండి, మా నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కటింగ్ వాళ్ళు ఎలా చేశారనుకుంటున్నారా? గుంటలు తవ్వినట్లుగా అక్కడికొచ్చు కట్ చేశారు. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. ఎలా లంజా కొడుక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారు నువ్వు అని అన్నాడు. ఎర్ర టెండర్లో నిలబెట్టి నాకు చాలా కష్టం అనిపించింది. నేను ఎవరింట్లో దొంగతనం చేయాల, నేను ఎవరి మీద దాడి చేయాల, నేను ఎవరిని చంపమని పిలుపునివ్వాల, నేను ఎవరిని కించపరచలా, నేను ఎవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడడానికి 7 రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నుంచి పోలీసులకి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు, శ్రమ అనుభవించుట నాకు మేలాయన ఉంటున్నా. నా తల మీద ఉన్న చుట్టూ మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్ కూడా కదిలించలేకపోయారు ఎవరు. నాకు ఎక్కడ అభిమానులుంటే ఏడిపించేస్తుంది. ఎందుకంటే జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైలులో ఏమన్నా ఉంటే పలకరించాలని. నా భార్య నాకు సంవత్సరం బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు. ఇంట్లో నన్ను అరెస్ట్ చేసే సమయానికి నా బిడ్డ కూడా పరిస్థితి సరిగ్గా వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పండి తప్ప పెట్టి అడిగినాను. మాకు తెలియదు అన్నాను. అర్బన్ పోలీస్ స్టేషన్లో నుంచి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు. మాకు తెలియదు అన్నాడు. అప్పుడు నా భర్తకి ఎదురు జరిగింది. ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పినాను. ఆ మాట చెప్పి నేను పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళని నాకు నెగ్గిపోయి నా వాళ్ళక నేను నా భార్య నా 2 పిల్లల మాత్రమే ఇంట్లో ఎవరు. దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్ది గొప్ప పాడగలను, వాక్యం చెప్తాను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు నన్ను 2 బిడ్డలు కొన్ని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టిందా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చాలని చెప్పబోతుంది.